జై శ్రీరామ్, జై వాసవి, శ్రీమతే రామానుజాయ నమః. అడియన్ కుమారి చెయ్యార్లోంచి మాట్లాడుతున్నాను. అందరికీ నమస్కారం. మనం వారం తిరుకోళ్ళూర్ పెన్ పిళ్ళై రహస్యం అట్లానే మహావాక్యంలోంచి ఒక్కొక్క వాక్యంలో ఒక్కొక్క భక్తர்களுடைய కథలుగా చూస్తా వస్తా ఉండాము. ఆ వరుసలో 38వ వారంగా ఈ వారం ఆయమ్మ చెప్పిన వాక్యం, అవన్ మేని ఆనేనో తిరుపానరై పోలే. అవన్ మేని ఆనేనో తిరుపానరై పోలే అట్లా అని చెప్తారు రామానుజర్ ధర. ராமானுஜர் மிகப்பெரிய వైణవానికే முதன்மையான ఆచార్యర్. ఆయన్ని చూసేదే అంత పరమ భాగ్యంగా వైణవులు తలుస్తురు. అట్లా మించిన ఆయన దగ్గర 81 వాక్యం విడికండా మాట్లాడుతుంది. అది అన్నీ నిలిచి ఆయన వింటారు. ఎంత పెద్ద భాగ్యం! ఆయమ్మ ఎంత భాగ్యం చేసింది! ఇదింతా పూర్వజన్మ పుణ్యం చెప్తారు చూడండి. అది మాదిరి ఆయమ్మ అంత పుణ్యం చేసింది. ఎంత భాగ్యమో! ఆయమ్మ మూల్యంగా ఈ భక్తர்களுடைய కథంతా మనం తెలుసుకుంటాం. మనం కూడా భాగ్యం చేసిమని తలుచుకోవాలా. శ్రీమతి రామానుజాయ నమః. ఈ వారం మనం ఎవరిని చూడబోతాము అట్లంటే బానర్, తిరు బానర్ అట్లా అనేసి ఆయనగా చూడబోతాం. ఈయన 12 ఆళ్వార్లో ఒక ఆళ్వార్, తిరుప్పాన్ ఆళ్వార్ అట్లా అనేది ఈయన పేరు. ఈయన వచ్చి శ్రీరంగం పక్కన ఉరయూర్ అట్లా అనే ఊర్లో పుడతారు. రోహిణి నక్షత్రంలో పుడతారు. ఓరోరు చెప్తారు ఆయన బాణర్ కులంలో పుడతారు అట్లని. ఒకరోరు చెప్తారు ఒక కాటుల ఆయన దొరుకుతారు. నెర్కదిర్గల్ దండిగా విளைంచి ఉండే ఒక నేలలో ఆ నెర్కదిర్గల్కు నడమ్మన ఒక బిడ్డ ఏడ్చే సద్దు వింటాంది. ఆ బిడ్డని పోయి తూకి ఒకరు పెంచుతారు. ఆ వాళ్ళు వచ్చి తూకిన వాళ్ళు బాణర్ కులంలో చేరిన వాళ్ళు. ఆ వాళ్ళు పెంచిన దాని నుంచి ఆయన పానర్ అట్లని అందరి వల్ల పిలవపడినారు అట్లని ఒక ఆచార్యులు ఒక రకంగా చెప్తారు, ఇంకో ఆచార్యులు ఇంకో రకంగా చెప్తారు. ఈయన అయోనిజర్గా పుట్టినారు అట్లా అని చెప్తారు వాళ్ళు. ఆ మరి బాణర్ దగ్గర దొరుకుతారు. ఆయన వాళ్ళు అంత బాగా పెంచుతారు ఆ బిడ్డని. పొదువుగా వానర్ కులంలో పుట్టిన వాళ్ళకంతా ఇసై జ్ఞానం దండిగా ఉండంట. వాళ్ళు చెయ్యిల యాழ் పెట్టుకుని యాళ్ళ ఇసై మీటి దేవుణ్ణి పాటలు పాడే దాంట్లో వల్లవర్గళ్ళంట. అందరమే దాంట్లో వల్లవర్గలంగా ఉంటురంట. దాంట్లో బాణర్ వచ్చి నిండా భక్తిదాసి. శ్రీరంగం 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 ఏ వేళ రంగణ్ణి తలుసనే ఉంటారంట. మనసులో ఏ వేళ 24 గంటల సేపు రంగణ్ణి తలుసానే ఉంటారంట. ఎప్పుడు చూసాను మనసాల దండం పెడతా ఉంటారంట. ఈ బాణర్గల్ గురించి ఒక చిన్న విషయం. అది ఏమింటే కేరళలో వర్కల అట్లా అనే ఒక ఊర్లో జనార్దన స్వామి గుడి అట్లా అనేసి ఒక గుడి ఉంది. ఆ గుడి బయట ఈ యాழ் ఆ మాదిరి ఇసైకருவிகள் ఉంది కదా, ఆ మారిలో ఒక రకం కొట్టాంగుచ్చిలో మన ఆ కాలంలో బిడలంతా పెట్టుకుని ఆటలాడి ఉంటారు. ఆ మరి కొట్టాంగుచ్చిలో ఇసైకరువి మారి చేసి పెట్టుకొని బయట కూర్చుని ఉంటారంట కొంచెం వాళ్ళు. వాళ్ళ దగ్గర పోయి కాసు ఇచ్చి పాడండి అట్లా అని చెప్తుమింటే వాళ్ళు మన కోసరం, మన ప్రార్థన కోసరం వాళ్ళు దేవుడికి ఆ ఇసైకருவிని மீட்டி இசைத்தோ பாடல் பாடுతారంట. ఆ మనోட ప్రార్థనలు நிறைవేరేదానికోసరం మనం ఎన్నో విషయాలు చేస్తాం. ఒక బొద్దుంటాము, అంగ ప్రదర్శనం చేస్తాము, అడి ప్రదర్శనం చేస్తాము, ఇంకా ఎన్నో విధంగా వాళ్ళ ప్రార్థన నెరవేరేదానికి ఒక్కొక్క రకంగా విరదాలు ఎత్తుకుంటారు కదా. అది మాదిరి కేరళ వర్గల క్షేత్రంలో
జనార్దన స్వామికి ప్రార్థన చేసుకుంటే సిలరు, ఆ మాదిరి ప్రార్థన చేసుకుంటారంట. ఇసైకరువి మీటి వాళ్ళు పాట పాడమంటాను. అట్లా అని ప్రార్థన చేసుకొని వాళ్ళకి రూపాయి ఇస్తే వాళ్ళు ఆ మరి పాడతారంట. నేటికిన ఆ పழకం ఉందింట. ఆ గుడికి బయట సిలర్ కూర్చునే ఉంటారంట. ఆ మాదిరి ఆ కొట్టాంగుచ్చి ఇసైకరువిని పెట్టుకొని కూర్చుంటారంట. ఇది ఒక కొత్త విషయం మన నేటికి తెలుసుంటిమి. ఈ బానర్‌కొచ్చి ఇయర్‌కైహనే దండిగా ఇసைஞானம் ఉంది. ఏ వేళ ఇసయమర్చి చెయ్యిల యాழ்ని పెట్టుకుని ఎప్పుడు చూసాను రంగడిపైగా పాట పాడతానే ఉంటారంట. ఎప్పుడు చూసాను నామస్మరణం లేదంటే పాటలు. ఇదిదా ఆయన ఒక జీవన్. ఏ వేళ జీవన్ వచ్చి పెరుమాళ్ తలుస్తా ఉంటారంట. ఆ! మారి ఉంటారు. దినమ్ము ఏమి ఆయన వాడికంటే తెల్లవార్త లేసురు. లేసి ఉరయూరులేంచి అమ్మా మండపం ఉంది కదా! కావేరీలో వచ్చి స్నానం చేసేసి శుద్ధబద్ధంగా గుడలు మార్చుకొని అంతతో శ్రీరంగం ఎటిపక్క పెరుమాళుండారో ఆ పక్క తిరిగి కూర్చుని ఆయన్ని మనస్సులో ఆయన్ని చూస్తాను. ఆయన ఉండే గుడి ఉండే పక్కగా తిరిగి కూర్చుని ఆయన పాటిగా ఆ ఇసైకరివి యాழிసై మీటుతాను పాటలు పాడతానే ఉంటారంట. దినము నిత్యపడి ఈ మాదిరి చేస్తురంట ఆయన. రంగడి మీద పాట పాడాలంటే ఆయనకు అంత ఆశ. ఇంత చెప్తిమి ఆయన గుడికి పోలేదని తెలుసుం కదా! వాళ్ళొచ్చి తాழ்ந்த కులంத்தை சேர்ந்தவர்கள். బాణర్ కులం వచ్చి ఆ కాలంలో గుడిలోల పోయేదానికి అనుమతి లేదు. అందునుంచి ఆయన కావేరి కரையிலேంచే మనం తాழ்ந்த గుణంలో పుట్టేసిమి. ఈ కులంలో పుట్టిన మనం దేవుణ్ణి చూసేదానికి మనకు అర్హత లేదు. మనం వచ్చి తాழ்ந்த కులం. అట్లా అని ఆయన మనసులో స్థిరంగా పరుచుకుండారంట. మనం తాழ்ந்த కులం. మనం గుడికి పోయే అర్హత లేదు. అంటే మనసాల మనం దేవుడిని దండం పెడతాం అనేసి ఉండే తావులో ఉండి దండం పెడతారు, దండం పెడతారు. అట్లా దండం పెడతారంట. ఈయన దండం పెట్టేదిను, ఈయనోడ భక్తిను ఆ ఊరికే తెలుసునంట. అంత ఒక భక్తిమాన్ ఈయన. ఈ మారి ఉంటారా? ఏ వేళ రంగడిని తలుస్తారు కదా! ఈ మనం పెరుమాళ్‌ని తలిసామంటే పెరుమాళు మనమల్ని చూసనేదనే ఉండారు. ఆయనకే ఈయన పైగా అంత పాసమంట రంగడికి. తాయారును, రంగరును చేరి మనం ఈయనోడ భక్తికి ఒక అంగీకారం ఇయ్యాలా. ఈయన భక్తికి మనం ఒక ప్రాప్తం ఆయనకియ్యాలా అట్లా అని మనసులో తీర్మానం చేస్తారు. పెరుమాళ్ళు తాయారు తలిచినవనగా వేరేమి కావాల. మనం తలిచేది ఎంత ఉంటేనో వాళ్ళే తలిచేస్తారంటే అది ఎంత పెద్ద భాగ్యం. మనం ఎంత దినాలుంటము, ఎంత తపస్సు చేస్తాము, ఎన్ని మట్ల నామం చెప్తాము అట్లా అనేసి మనకు తెలీదు. మనకిచ్చుండే ఆ வாழ்க்கையில కొంచెం సేపుల మన వల్ల ఎంత మాలినో అంత ధర్మ కార్యాలు, ఎంత సింధనేల పెరుమాళ్ళని తెచ్చి నామజపం చేయని మాలినో అంత నామజపం, ఎంత కోట్లు రామనామం ఎంత మాలినో అంత రామనామం రాసేది. ఇట్లా మన వల్ల ముడిచిందని మన வாழ்க்கையில పనులతో పనులుగా ఇణంజి మనము చేస్తా ఉండాల. మన వల్ల ఇప్పుడు వచ్చి హ్మ్, ఈ మారి ఉండే లోకంలో మనం வாழ்ந்துతా ఉండేటప్పుడు మనంపై కావేట్లో కూర్చుని తపస్సంతా మన వల్ల చెయ్యని మాలదు. అట్లా ఉండేటప్పుడు మనం ఉండే తావులేంచి పెరుమాళ్ళని మనం చేసే పనులు కూడా మన నిனைவால கண்டிப்புగా మన వల్ల ఆయన దగ్గర పోన్మాళ్ళను తలీన్మాళ్ళను ఆ పనిదా బానర్ చేసినారు. మనము అది మరి పిன்பற்றாவல. ఆ మాదిరి బానర్ ఎప్పుడును తలుసానే ఉంటారు. మనసాల తలిచి, తలిచి, తలిచి కంట్ల ఆనందంగా నీళ్ళొచ్చునంట ఆయనకు. అంత సంతోషంగా దేవుణ్ణి పాడుతా ఉండారు. ఈ మారి ఆయన దినము పాడుతా ఉండేది. ఒక దినం ఏం చేస్తారు, స్నానం చేసేసి ఆ పడితురైలనే కూర్చునేస్తారు. పడితురైలనే కూర్చుని ఆయన పాటికి దైవ సింధనైతో పాటలు పాడుతాను ఉంటారు. ఈ మారి ఉండంగా లోకసారంగ ముని అట్లా అని పేరుండే ఒక అయ్యవారు. ఆయన వచ్చి గుడిలో రంగరుగు అభిషేకాలు చేసేది, పూజలు చేసేటాయన. ఆయనను నిండా భక్తిమాను, నిండా మంచివాళ్ళు ఆయన కూడా. ఆయన వస్తారు. ఆయన దేనికొస్తారంటే,
రంగనాథర్‌గా అభిషేకం చేసేదానికి నీళ్ళెత్తున పోయేదానికి కాని కావేరికొస్తారు. ఆయన వచ్చి పొర్కుడం ఎత్తున వస్తారు. రంగరుగా అభిషేకానికోసరం పొర్కుడంలద నీళ్ళెత్తున పోతారంట. ఆ మాదిరి నీళ్ళెత్తున పోయేదానికాన కావేరి కరకు వస్తారు. ఆ మారి ఆయన వచ్చేటప్పుడు దోవల ఈయన కూర్చునుండారు. వానరొచ్చి దోవల కూర్చుండారు. ఈయన ఆయన్ని పిలిచి "ఒత్తుగో, దోవుడి" అట్లా అంటారు. ఆయనకు అది వినల. ఆయనோட మనసు, ఆయనோட சிந்தனை పూరా దేవుడి పైగా ఉనిందానించి ఈయన పిలిచింది ఆయనకు వినల. దాని మళ్ళా చెయ్యి తట్టి పిలుస్తారు. అప్పుడు ఆయనకు వినల. సద్దుగా వేసి "ఒత్తుగో, నేను నీళ్ళెత్తాలా" అట్లా అనేసి సద్దుగా చెప్తారు. అప్పుడు ఆయనకు వినల. ఆ కాలంల ఆహ్, నిండా వచ్చి వీళ్ళని ఒదుக்கப்பட்டவர்கள்గా ఉండే వాళ్ళ దగ్గర పక్క కూడా పోరంట వీళ్ళంతా. అది వచ్చి ఒక ఆచార కురైవుగా తలుస్తారంట. అందునుంచి "ఒత్తుగో నేను పోవాలా, ఒత్తుగో నేను పోవాలా" అనేసి కత్తి చెప్తారు. ఆయనకు వినల. సరే ఈయన నిండా ఆహ్, హ్మ్, మెய்మறந்து ఉండారు. మనం పిలిచేది కూడా ఆయనకు వినలేదు అనేసి పక్కన చిన్నదిగా ఒక రాయి ఉంది. సరే ఇది ఎత్తి అట్లా వేసిమింట ఆయన పైగా అది పడే వేగంలో ఆయన కదులుతురు అట్లా అనేసి ఒక చిన్న రాయి ఎత్తి ఆయన పైగా వేస్తామని తలుస్తారు. ఇది తలిచేది లోకసారంగ ముని అట్లానే అయ్యవారు తలుస్తారు. ఈ సమయంలో రంగనాథర్‌ను, రంగనాయకిను వాళ్ళు తలిచినారు కదా! பாணர்க అనుగ్రహం చెయ్యాలనేసి వాళ్ళోட తిరువిளையாடల్ని వాళ్ళుం చేరి నడిపించను ఆరంభిస్తారు. ఈయన చిన్న రాయిదా ఎత్తి అట్లా వేస్తారు. అది కరెక్ట్‌గా పోయి ఆయన నెత్తి మీద పడి పొడుస్తుంది. ఆయన నెత్తిలో పడిన ఉడనే ఆయన కదులుతారు. ఆయన నెత్తి పడంగానే ఆ నెత్తిలోంచి నెత్తురు కారణ ఆరంభిస్తుంది. ఆయన అది పెద్దదిగా ఎత్తుకోలే. "అయ్యయ్యో! అపచారం, అపచారం నన్ను క్షమించండి. మీరొచ్చే దోవలో నే కూర్చునేసినా నన్ను క్షమించండి. దేవుడిని తలుసాను నన్నే నేను మర్చిపోతిని. నన్ను మన్నించండి, మన్నించండి, మన్నించండి" అని ఆ తావులోంచి పరిగెత్తి పొడుస్తారంట. అపచారం, అపచారం, అపచారంట. ఆయననే తలుచుకుంటారు. నేనొచ్చి తాழ்ந்த కులంలో పుట్టింది. నేను దేవుడి దగ్గర పోయేదానికి అరగలేదు. వీళ్ళనింత చూసేదానికి కూడా నాకు అరగదు లేదు. అయ్యో! అపచారం చేసేసినే. ఆయన అయ్యవారొచ్చే తావులోనే కూర్చునేసినే. ఎంత అపచారం చేసినే. నన్ను మన్నించు రంగా, నన్ను మన్నించు, మన్నించు, మన్నించు అనేసి దూరంగా పొడుస్తారంట. ఈయనను మంచి ఆయన కదా! లోకసారంగ మునిని ఆయన కూడా మంచి ఆయనదా. ఆయన వచ్చి ఈయనని గాయపడతావులా, ఈయనని నెత్తురు రప్పించాలా అనేసి ఆయన తలీలే. అంటే ఆ రాయి వేసినప్పుడు అది నెత్తిలో పడి నెత్తురొచ్చేందుకు ఆరంభించేస్తాంది. అది చూసినప్పుడులేంచి లోకసారంగ ముని నిండా వరుతంగా ఉంది. నిండా కష్టపడతారు. ఒక భక్తుడిని మనం కష్టపడితే సుమి, వాడు ఎంత భక్తిమాన్ని ఈ ఊరికే తెలుసును కదా! అంత మంచి భక్తుడిని వాళ్ళ నెత్తిలోంచి నెత్తురొచ్చే మాదిరి నేను కొట్టేసినే. ఎంత అపచారం చేసేసినే. రంగడోడ భక్తుడికి నేను అపచారం చేసేసినే. ఇది ఎంత పాపం. ఆయన మనసే శాంతి అవ్వలంట. ఆయనకు నిండా మనసు కష్టమైపోయి కలంగిపోయినారంట. సరే ఇంక వేరే ఏం చేసేది అనేసి బంగారు బిందెలో నీళ్ళెత్తుని రంగడు అభిషేకానికి పోతారు. ఆయన అభిషేకానికి పోతారే కానీ, ఆయన మనసు పూరా మనం తప్పు చేసేసిమి అనేసి ఆ వరుతంతోనీద పోతారంట గుడికి. గుడికి పోతారు. ఆ వరుతంతోనే పెరుమాళ్ దగ్గర నిలిచి ఆయన కన్ను కలంగిపోతంది. గుడికి పోతారు. పోయి గుడిలో పోయి పెరుమాళ్ళని నిలిగి చూసా ఈయన ఏ తావుల వే వానర్ పైగా రాయెత్తి వేసినారో, అదే తావులోంచి పెరుమాళ్ నెత్తిలోంచి నెత్తురు కారుతా ఉంది. తవిచ్చిపోతారు. తుడుచుతారు. అయ్యయ్యో! ఏమిది పెరుమాళ్ళకి నెత్తురొస్తాందే అంతగా. పెరుమాళ్ళకి నెత్తురు రాను, రంగడికి నెత్తురు రాను ఆరంభించను. ఊరే చేరిపోతాంది గబగబా గబగబా అనేసి. ఇది ఏం అపచారం, ఇది ఏం అపచారం అని గుడలు వేసి కడతారంట. పచ్చిలై నూరి ఆ తావులో పట్టు వేస్తారంట. ఎందుకు నిలినే లేదంట ఆ నెత్తురు. అయ్యో! ఇది ఏం అపచారం, ఇది ఏమి ఇట్లా ఉందే, ఇది ఏమి ఇట్లా ఉందే అనేసి అందరూ కష్టపడతాండని ఈ సమాచారం ఆ రాజుకు తెలిసిపోతుంది. రాజు వస్తారు. ఇదేమిది ఈ మారుంది, ఈ మారుంది అనేసి అందరూ చేరినప్పుడు ఒక అశరీరి వింటాంది. పెరుమాళ్ మాట్లాడనారంభిస్తారు.
ఆ బానరొచ్చి నా భక్తుడు. నేను వేరే కాదు, పానర్ వేరే కాదు. మేమిద్దరం ఒకటి. నేనుదా వాడున్న అళవుకు నేను వాడి మీద ప్రేమ పెట్టుకొనుండాను. అంత నా ప్రేమైన భక్తుడు పైగా రాయెత్తి వేసిన దాన్నించి వాడు పైగా గాయం పడతా కూడా నా నెత్తిలేంచి నెత్తురొస్తాంది. అట్లా అని చెప్పి ఆయన పెరుమాళ్ చెప్పంగాను అప్పుడు లోగసారంగముని వచ్చి సాష్టాంగంగా కాళ్ళ పడి మన్నిపడుతారు. నేనేమో అపచారం చేసేసిని. నాకు ఏమి పరిహారం చెప్పండి. నన్ను మన్నించండి, నన్ను మన్నించండి అనేసి మొదల్నించే కలంగుతారు. ఇంకా పెరుమాళ్ చెప్పినవుడ నిండా కలంగి ఏడుస్తారు. నాకు పరిహారం చేసానికేమన్నా దోవ చెప్పండి. అపచార పడిపోతిని అంట. అప్పుడు పెరుమాళ్ చెప్తారు. నువ్వు పోయి రేపు తెల్లవారితే వాడు తిరిగి పాట పాడేదానికి ఆ తావుకొస్తుడు. నీ తోళ్ళ బానర్‌ని సుమందుగుని నా సన్నిధికి పిలుచుకొని రా. అట్లా అనేసి చెప్తారు. అట్లనే చేస్తాను. అట్లా అంటారు లోకసారంగముని. మరుదినం తెల్లవారుతంది. ఆయన కావేరి కరగు, రాజులు, వాళ్ళ పరివారం, ఊరు జనాలు, ఆ లోకసారంగముని ఇంత వాళ్ళను చేరిపోతారు పానర్‌ని చూసేదానికి. వానరొచ్చి ఎప్పుడు మరి స్నానం చేసేసి, ఒక పక్క కూర్చుకొని, ఆ యాழ்ని మీటుతాను, పాట పాడతా ఉండారు. దండిగా జనాలు రాంగానే ఆ సద్దు వింటాంది ఆయనకు. కండ్లు తెరిచి చూస్తారు. చూసాక అంతా జనాలు వస్తారు. నిండా భయపడిపోషినారాయన. భయపడిపోయి నన్ను క్షమించండి, అందరూ నన్ను క్షమించండి నీ చెయ్యి తూకి అందరి దగ్గర మన్ని పడిగి కాళ్ళ అందరూ దూరంగా రాగానే ఈయన సాష్టాంగంగా కింద నేల పడి దండం పెట్టి తెరికండా అపచారం చేసేసిని నాకు ఏ దండన ఇస్తానో నే ఏర్చుకుంటాను నే అపచార పడిపోతిని నన్ను మన్నించండి మేమరందు పాడిందా నుంచి నన్ను మరిచి నేను కూర్చునేసిని నాకు తెలియదు నన్ను క్షమించండి అని చెప్పేసి అందరి దగ్గర మన్ని పడిగేసి పరిగెత్తి పోనారంభిస్తారు. అప్పుడు అందరమే వెనకాల పరిగెత్తారు. నన్ను మన్నించండి, మన్నించండి, మన్నించండి అట్లా అనేసి అట్లే నిలిచిపోతారు. నాకు ఏమి మీరు దండన ఇస్తానో దాన్ని నేను ఏర్చుకుంటాను అట్లా అని చెప్పేసి అట్నే నిలుస్తారు. అట్లే ఆయనకంతా తారతారగా నీళ్ళొస్తుంది. అప్పుడు లోకసారంగముని దగ్గర వచ్చి, "నువ్వు అపచార పడలేదు బా! నేందా నీ భక్తిగే అపచారం చేసేసిని. నన్ను మన్నించు" అట్లని ఆయన పానర్ కాళ్ళ పడతారు. అట్లనే వనగాల పరిగెత్తారు. "అయ్యయ్యో! మీరంతా నా కాళ్ళ పడేదా? నా దగ్గర వచ్చేది ఆ తప్పు స్వామి. నేను తాండ కులంలో పుడితిని. నాకు మిమ్మల్నంతా చూసే అరుగుద గూడా లేదు. నన్ను తప్పు చేసేసి మన్నించండి" అనేసి ఆయన కదరుతారు పానర్. అప్పుడు ఈయన చెప్తారు, "ఈ మారి నిన్న నేను గుడికి పోతే నీ నెత్తిలో ఏ తావుల నే రాయి వేసినో నీకెట్లా నెత్తురొచ్చిందో అదే మాదిరి పెరుమాళ్ నెత్తిలోంచి నెత్తురొచ్చింది. ఆ నెత్తురు నిలినే లేదు. మేము అందరూ చేరి ఏదేదో చేసిమి నిలిలేదు. అందరుగా చేరి దేవుణ్ణి ఏం తప్పు నడిచింది అట్లా అని ప్రార్థన చేసేటప్పుడు పెరుమాళ్ళే చెప్పినారు. నిన్ని నా తోள் మీద కూర్చోపెట్టి గుడికి పిలుచురమ్మన్నారంట. అయ్యో స్వామి! నేనొచ్చి తాழ்ந்த కులం. మీరు ఉయర్ந்த కులం, బ్రాహ్మణ కులం. మీరు పోయి నన్ను అంటొచ్చునా? మీరు పోయి నన్ను తూకొచ్చునంటే, ఇదిదాపా పెరుమాళుடைய ఆశ. నిన్ని పిలుచుకొని రమ్మని చెప్పిదా పెరుమాళ్ చెప్పినారు. అట్లంటే, వద్దు స్వామి, వద్దు స్వామి తవిచ్చుతారాయన. లేదు నువ్వు రా నేను నిన్ను పిలుచుని పోయి பெருமாள் தர ఒప్పగిచ్చాల ఇది పెరుమాళుடைய ఆణை అట్లా అన్నవనగా రంగడుடைய ఆணைன்னு చెప్పినవనగా ఆయన వల్ల ఏమీ చెప్పను మళ్ళీ అది ఏంటంటే రాజును అక్కడ ఉండారు దానించి ఎదిను మీరగుండా సరి అట్లా అనేస్తారు అప్పుడు లోకసారంగ ముని వచ్చి తన తోళ్ళు పైక పానర్ని కూర్చోబెట్టి రంగడి దగ్గర పిలుచుని పోతారు గుడిలోల పోయిందని అంతా సంతోషపడతారు బానర్. మహా ఇంత దినాలుగా మనకన్లా ఆయన్ని దర్శనం చేసిన ఆయన నిజంగా నేరడిగా రంగడిని చూస్తారు. పాదాది కేశం అట్లా అంటారు. ఆ మరి
తలలోంచి పాదం వరకు, పాదంలోంచి తల వరకు ఒక్కొక్క ఉరుపుగా, ఒక్కొక్క ఉరుపుగా కళ్ళు చూస్తారు, కిరీటం చూస్తారు, తల చూస్తారు, కేశం చూస్తారు, చేతులు చూస్తారు, కాళ్ళు చూస్తారు, వీపు చూస్తారు, ఆయన ఇడ అడుగు చూస్తారు, తొడ అడుగు చూస్తారు, పాదంగల అడుగు అన్నీ చూసి, 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 చూసి అట్లా ఒక ఆనందపడతారు. అట్లనే అంత సంతోషపడి పాసురం పాడన ఆరంభిస్తారు. అమలనాది పిరాన్ అట్లా అని ఆరంభించి ఒక 10 పాటలు 10 పాసురాలు పాడతారు. అట్లే సరళంగా పాసురాలు వస్తుంది ఆయన నోట్ల. ఆ దేవుణ్ణి వర్ణించి పాడతారు. ఆయన సంతోషంగా ఒక్కొక్క ఉరుపుగలుగా ఒక్కొక్క అవయవయంగా రసించి ఆనందంగా సంతోషించి అట్లనే అమలనాది పిరాన్నెసి ఆ పాసురాల్ని పాడనారంభిస్తారు. పాడనారంభించి కడసీగా என் அமுதினை கண்ட கண்கள் வேறொன்றை காணாதே என் అముదినై కండ కన్கள் వేరొండ్రై కాణాదే రంగణ్ణి చూసిన కంట్ల వేరే దేని చూడదు నా కళ్ళు అట్లా అని చెప్పి ఆయన ఒక పాదాన్ని చూస్తారు. ఆ పాదంలో పాదం వచ్చి జగ జగ జగని జ్వలిచ్చుతుంది. ఆ జ్వలిచ్చే పాదాన్ని చూసిన ఆయన పోయి అట్లనే గట్టిగా ఆయన పాదాల్ని పట్టుకుంటారు. అట్లే పట్టుకున్న ఆయన అట్లనే పెరుమాళ్తో ఒండ్రెర కలందు పొడుస్తారు. దాని లోపలనే ఆయన లోపలనే ఈయన పొడుస్తారు. దాని వెనక పానరే అక్కడ లేదు. అందుకుదా ఆ యమ్మ చెప్తుంది, అవన్ మేని ఆనేనో పెరుమాళుடைய మేనితో మేనిగా కరంజి కరిగిపోయినారు పానర్. పాటలు పాడి 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 ఇంత దినాలు బయట ఉండి కరంజిన ఆయన, ఆయన నేర్లో చూసిందోనే అట్లనే నిజంగానే కరంజి ఆయన ఒళ్ళుతో ఒళ్ళుగా కలందు పొడిచినారు. ఆ మారి అవన్ మేని ఆనేనో పానరై పోలే అట్లా అని ఆయమ్మ రామానుజర్ దగ్గర చెప్తుంది. ఎంత ఆయనకు భక్తి, ఎంత భక్తి ఉంటే పెరుమాళ్ళని రంగణ్ణి మొదల్లో చూస్తారు. ఆ కావేరీలోంచి దాటి శ్రీరంగం లోపల కూడా వాళ్ళంతా పోరు. ఆయన పొయ్యిందే లేదు. రంగణ్ణి నేర్ల చూసిందే లేదు. మనసులో కற்பనలా చూసిదా ఇన్ని ఏండ్లు పాటలుగా పాడినారు. అట్లా మించిన ఆయన మొదల్లో పోయి రంగణ్ణి చూసేసి, ఆయన ఒళ్ళు పూరా అనుభవించి, వర్ణనతో పాసురాలు పాడేసి, ఆయన పాదాల్ని చూసి, ఆ పాదాల్ని చూసిన వనక ఎన్ అముదినై కండ కన్கள் వేరొండ్రై కాణాదేని చెప్పి ఆయనతోనే ఇరండర కలిసిపోయినారే. ఆ మాదిరి భక్తి నాకునిందా స్వామి? లేదే స్వామి. నేను ఆ మరి ఆయన రంగడు పైగా పాటలు పాడుతున్నా, ఇక్కడ ఇక్కడ ఉండే పెరుమాళ్ పైగా నేను భక్తితో పాటలు పాడుతున్నా, లేదు స్వామి. అంత భక్తి నాకు లేదే. నేను ఈ ఊర్లో ఉంటే ఏమి, ఏ ఊర్లో ఉంటే ఏమి స్వామి. నే ఒక ముసల్ పుழுக்கை. ఎందుకు ప్రయోజనపడకుండా ఒక ముసల్ పుழுக்கை స్వామి నేను. నేను ఎక్కడ ఉంటే ఏమి అనేసి చెప్పి అట్లే కదురుతుందంట. రామానుజరు 2 చేతులెత్తి ఆ యమ్మని దండం పెడతాను ఆ యమ్మ చెప్పిందని వింటారంట. ఇంత చిన్న వయసులో ఎంత తెలిసిపెట్టనుంది ఈ యమ్మ. ఇంత తెలుసుకుని అన్నీ తెలుసుకున్న ఆమె నాకేమి భక్తి, నాకేమి భక్తి, నాకేమన్నా తెలుసునా, నే అంత భక్తి చేసినా అని చెప్పి, చెప్పి, చెప్పి ఏడుస్తుందే, కరుగుతుందే, వేదన పడుతుందే అంటే ఎంత తెలిసి పెట్టునుంది అనేసి ఆయమ్మ ఓడ భక్తికి ఈయన లోకానికే ఆచార్యర్‌గా ఉండే రామానుజర్ ఆ యమ్మని 2 చేతులెత్తి దండం పెడతారంట. ఎంత భాగ్యం చేసిందో ఆ యమ్మ. ఆ రామానుజర్‌ని దండం పెట్టి అంత పా మనము మన వల్ల అయిన వరకు రంగణ్ణి, పెరుమాళ్‌ని, తాయార్‌ని, రామర్‌ని వాళ్ళకి ఏ రూపం పెట్టినా ఆ రూపంలో దండిగా నామజపం చేస్తాం. మనం చేసే పనులల్లనే నామజపాన్ని చేర్చి చేస్తాను ఆ పనులు చేసుకుంటే మింట అది అంతా
దేవుడికి ఒక అర్పణంగా అయిపోవచ్చును. మనకు నామం చెప్పేదానికి ఒక వాడికగా ఉన్ను. అది మాదిరి నామం చెప్తాను రామానుజర్నే శరణడంజి ఆయన ఆచార్యర్‌గా ఉండి మనమల్ని ఎట్లా దేవుడి దగ్గర పిలుచుకొని పోవాలనో అట్లా పిలుచుకొని పోడొస్తారు. ఆయన్నే శరణాగతిగా మనము అడంజిపోతామ్మ. శ్రీమతే రామానుజాయ నమః. జై శ్రీరామ్.